రాజధాని పేరుతో చంద్రబాబు మరో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. 44,600 ఎకరాల కోసం క్యాబినెట్లో ఆమోదం చేశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 98,600 ఎకరాలను సేకరిస్తున్నారన్నారు. 1.40 లక్షల కోట్ల అప్పులతో ప్రజలపై 25,000 కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. క్యాబినెట్ మీటింగ్లో నిన్న మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలి, రెండో విడత ల్యాండ్ పూలింగ్ 16,000 ఎకరాలు రెండో విడతలో చేయాలి, మూడో విడతలో కూడా మళ్ళీ దాదాపుగా 20,000 ఎకరాలు చేసి టోటల్గా 44,676 ఎకరాలు చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. టోటల్గా ఇంతకుముందు 53,000 ఎకరాలు చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలిపితే 98,500 ఎకరాలు, దాదాపుగా 1,00,000 ఎకరాలు అంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చేది కావచ్చు. దీనిలన్నిటికీ ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది 77,000 కోట్లు వేసి ఇప్పుడు అప్పులు తెస్తున్నారు. దాదాపుగా 70,000 కోట్లు